హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ధ్యానులు అడిగిన ప్రశ్నలకు పత్రిజీ మాస్టర్ సమాధానాలు. కర్మకు ఎరుకకు సంబంధం ఉందా? సృష్టి అంతా ఎరుక నుండి వచ్చిందే. సృష్టి పర్యంతర మహాశుద్ధ చైతన్యమే ఎరుక అంటే. ఎరుక అనేది మూల పదార్థం కాని పదార్థం. ఎరుక అన్నది శాశ్వతమైనది, పుట్టుక చావులు లేనిది, అజరామరమైనది. సృష్టి పర్యంతర మహాశుద్ధ ఎరుక నుండి మన స్వీయ ఎరుక బయల్పడింది. మన స్వంత ఎరుక నుంచి మన స్వంత కర్మ ప్రకటితమవుతుంది, సదా ప్రకటితమవుతూనే ఉంటుంది. జన్మలన్నీ ఎరుక నుంచి వచ్చేవే. జన్మలోకి వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు ఎరుక నుండి వచ్చేవి. ప్రతి జన్మలోని కర్మలన్నీ ఎరుక జనితాలే. ప్రతి కర్మకు కర్త ఎరుకే. చేసిన కర్మల ఫలితాలను అధ్యయనం చేసి బేరీజు వేసుకునేది ఎరుకే. ఆ విధంగా ఎరుక అన్నది సముజ్వలమవుతూనే ఉంటుంది. మరి ఎప్పటికప్పుడు ఎరుక యొక్క మహాప్రస్థానం ఏమని చెప్పవలే, ఎంతని చెప్పగలం? ఎరుకను మరింత బాగా ఎరుక చేసే మహాప్రయత్నమే ధ్యానం. ధ్యాన కర్మ, ధ్యాన ప్రక్రియ, ధ్యాన మహాకర్మల ద్వారా మన ఎరుకను ప్రతిదినం మనం దేదీప్యమానం చేసుకుందాంగాక. మనుషులందరూ నా ఇల్లు, నా కుటుంబం అనుకుంటూ వారి కోసమే పాటుపడుతుంటే, మీరు దానికి భిన్నంగా ప్రపంచమంతా నా కుటుంబమే, మరి అందరినీ ఉన్నతీకరించాలని ఎందుకు అనుకుంటున్నారు? నేను, నా పిల్లలు అనేది ఎవరికైనా కొంతకాలం ఉండి తీరుతుంది. సొంత తల్లిదండ్రుల దగ్గర ఒక కుటుంబంలో పెరిగి ఆ తర్వాత మనం స్వయంగా తల్లిదండ్రులమై ఒక కుటుంబం స్థాపించటానికి ఆరాటపడతాం. అది తీరిన తర్వాత వసుదైక కుటుంబం కోసం తహతహలాడే దశ కూడా అందరికీ వచ్చి తీరుతుంది. సృష్టిలో చాలామందికి ఆ స్థితి వచ్చినట్లే మరి నాకు వచ్చింది అంతే. మీ వద్ద ధ్యానం నేర్చుకొని కొంత సాధన చేసి జ్ఞానం పొందిన తర్వాత కూడా కొందరు జారిపోతూ ఉంటారు. ఎందుకని? అదంతా సహజమే. పౌర్ణమి తర్వాత అమావాస్య వచ్చే తీరుతుంది. ఆ అమావాస్య తర్వాత మళ్ళీ పౌర్ణమి వచ్చే తీరుతుంది. ఈ అమావాస్య పౌర్ణముల మధ్య ఉగిసల్లాటలోనే క్రమక్రమంగా ప్రజ్ఞత్వం వస్తుంది. ఆటుపోటులను తట్టుకునేదే స్థిత ప్రజ్ఞత అన్నది ఆధ్యాత్మికతకు సూచిక. మీరు ఎవరికైనా ఒక విషయం చెప్పినప్పుడు దానిని యథాతథంగా అనుసరించకుండా తమ తెలివిని ఉపయోగించి దానికి మార్పులు చేర్పులు చేసి అదే మధ్య మార్గం అని, అదే ఉన్నతమైనదని భావించటం సరి అయినదేనా? తప్పకుండా సరి అయినదే. ఎప్పుడు మరి మన ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగిస్తూనే ఉండాలి. మిగతా వాళ్ళు వాళ్ళ జ్ఞాన పరిధిని బట్టి ఎంతైనా చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు ఎవరికి అనిపించిందే వారు చేయాలి. అందరూ అలానే చేస్తున్నారు కూడా. ఎవరి దృక్పథం, ఎవరి ధర్మం వారికి ప్రత్యేకం. ప్రతి ఒక్కరూ వారి దృష్టికోణాల నుంచి సరిగ్గానే ఉన్నారు అని గ్రహించగలిగే విశాల దృక్పథం ఒక ప్రక్క ప్రత్యేక దృక్పథంతోనూ, ఇంకో ప్రక్క విశాల దృక్పథంతోనూ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నా కూడాను ఈ రెండింటిలోనూ మనగలగాలి. అదే మధ్య మార్గం అంటే. ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క జీవితము ఆధ్యాత్మికత అన్నదానికి ఒక క్రొత్త మలుపు కావాలి. ఆధ్యాత్మిక జీవనం మూసపోసినట్లుగా అందరికీ ఒకే విధంగా ఉండదు. దృక్పథాలు ఎన్ని విధాలుగా ఉన్నా అంతా చిరునవ్వుతో స్వీకరించడమే ఆధ్యాత్మికత. థ్యాంక్ యూ.